120 రోజులు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. సో కేసీఆర్ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, భారీ ఎత్తున కామెంట్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పి. ఏం చెప్తున్నారు? మేము చెప్పేది ఒకటే, వాళ్ళు 10 సంవత్సరాలలో వాళ్ళు ఫెయిల్ అయినది కనపడలే. కానీ మేము 120 రోజులలో 6 పథకాలు సంపూర్ణంగా చేసిన ప్రభుత్వం అంటే మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము. అది చూసి వాళ్ళు ఓర్చుకోలేక ఫెయిల్ అయిందని అంటున్నారు. కానీ జనాలకు అందరికీ తెలుసు పాస్ అయిందని తెలుసు. ఎందుకంటే 10 లక్షల కోట్ల రూపాయలు 9 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పెట్టిపోతే కూడా ప్రతి ఒక్క టైంకు ఉద్యోగస్తులకు జీతాలకు కానీ అనుకో, పెన్షన్ వాళ్ళకు అనుకో, మహాలక్ష్మి కింద 500 సిలిండర్ అనుకో, మాకు సంబంధించిన ఇప్పుడు ఫ్రీ బస్సు అనుకో, ప్రతి విషయంలో ప్రతిదీ నడిపిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. వాళ్ళకు రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ గవర్నమెంట్ను విమర్శించే అర్హత కేసీఆర్కు లేదు, మోడీ గారికి లేదని చెప్పేసి మేము మాట్లాడుతున్నాం. చెప్పండి మేడం, 120 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎట్లా? చాలా బాగుంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. 9.5 సంవత్సరాలు చేసి కాళేశ్వరం గట్టి కుంగిపోయింది. ఈరోజు ముసలి కన్నీరు గార్చున్నట్టు రైతులు పంటలు ఎండిపోతున్నాయి, అది ఇవ్వట్లేదు ఇది ఇవ్వట్లేదు అని రైతుల బాట పట్టాడు. కానీ కేసీఆర్ గారు గతంలో వర్షాలు పడి మొక్కజొన్న మునిగిపోతే ఒక హెలికాప్టర్లో పోయి రైతుకు ఒక్క ఇంటికి 10,000 20,000 ఇస్తా అని చెప్పేసి వచ్చి ఒక్కరికన్నా ఇచ్చిండా ప్రూఫ్ చూపించమనండి. కానీ మేము కాంగ్రెస్ ప్రభుత్వం అలా కాదు, ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే పేదల గురించి కానీ రైతుల గురించి కానీ ఆలోచించేది కాంగ్రెస్ మాత్రమే. అందుకోసం కాంగ్రెస్ ప్రభుత్వము చాలా బాగుందని ప్రజలు కూడా నమ్ముతున్నారు. ఇంకా ముందు కూడా అన్ని ఇచ్చిన హామీల కన్నా కూడా ఎక్కువ పనులు చేసి పెడతారని ఆశిస్తున్నాం. 14 ఏదైతే హామీలు ఇచ్చిర్రు, 6 గ్యారెంటీలో 14 ఉన్నాయి, 3 వేసిర్రు, మిగతా అన్నీ చేయలేదు. 100 రోజుల లోపే చేస్తా అన్నారు. రుణమాఫీ కావచ్చు, ఇంకా కొన్ని హామీలు ఉన్నాయి, 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, 100 రోజుల లోపే చేస్తామన్నారు, చేయలేదు. ఇంకా పొలాలలో రైతులకి మెయిన్గా రైతుల మొక్కలలో కావచ్చు మట్టి కొట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి అసలు ఏమి పని చేత కావట్లేదు అని కేసీఆర్ నిన్న అన్నటువంటి పరిస్థితి కనబడతాం. గతంలో 9 సంవత్సరాల్లో కేసీఆర్ చేసింది ఏంటి ఒకసారి చెప్పమనండి. ప్రజలకు తెలుసు, రైతులకు తెలుసు. ఆయన 9.5 సంవత్సరాల్లో కళ్ళాలలో పోసుకొని 2 నెలలు 3 నెలలు ఉన్న రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అలా కాదు కదా. మార్కెట్లో ఆల్రెడీ కాంటాలు స్టార్ట్ చేయడం జరిగింది. రైతుల గురించి ఆలోచించి రుణమాఫీ చేయడానికి ఆయన చేసిన అప్పులు తీరాలంటే మరి కొంత టైం పడుతుంది. ఆయన 9.5 సంవత్సరాల్లో ఇస్తాన రుణమాఫీ ఇవ్వలేదు కదా. మరి కాంగ్రెస్ని నిందించడం వల్ల ఓటమి భయంతో చేస్తున్న నిందలు మాత్రమే. కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలల్లో ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పి పదే కేటీఆర్, హరీష్ రావు చాలామంది చెప్తా ఉన్నారు. అటు బీజేపీ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు అంటే వాళ్ళు ఊహించుకుంటున్నారు బ్రహ్మ, అంతే తప్ప కాంగ్రెస్ ఏం కూలిపోదు. బీఆర్ఎస్ ఖాళీ అయ్యే రోజులు వచ్చినాయి. అందులో నుంచి ఎమ్మెల్యేలు కానివ్వండి, మిగతా అధికారులు ఏదైతే పోస్ట్ ఉన్నదో ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. కాబట్టి ఆ రోజు ఎమ్మెల్యేలని మార్చిన రోజు కేసీఆర్ గుర్తుకు రాలేదా? ఇవాళ మాట్లాడుతున్నాడు రాజీనామా చేయాలని. ఆ రోజు ఎట్లా తీసుకున్నారు? మరి అది గుర్తుపెట్టుకోవాలి. ప్రజలందరూ చూస్తున్నారు వాళ్ళు చేస్తున్న మోసాలు ఏంటి, వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారని. వాళ్ళు ఓడిపోయే అధికారం లేక వాళ్ళ మీద కేసులు ఎక్కడ పడతాయో, కవిత కోర్టులో కేసు జైల్లో ఉంది కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడాలో తెలియక ఇలాంటి నిందలేసు దేశం మీద రాష్ట్రం మీద పడి తిరుగుతున్నారు తప్ప వాళ్ళకి ఆత్మహత్య చేసుకున్నప్పుడు గుర్తు రాలేదా కేసీఆర్కి? ఈరోజు రైతుల మీద ప్రేమ పుట్టుకొచ్చేసి విమానంలో వచ్చి రైతుల గురించి మాట్లాడుతున్నాడు. ఎంతమంది పత్తి రైతులు, మిర్చి రైతులు ఆత్మహత్య చేసుకునే తెలియదు. మిర్చి రైతులను జైల్లో పెట్టించిన చరిత్ర కేసీఆర్ది కాదా, కేటీఆర్ది కాదా? మరి రైతులను అందరినీ పరామర్శించేసి రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ అని పెట్టిన తర్వాతనే కదా రైతులకు ఒక భరోసా వచ్చింది, నమ్మకం వచ్చింది కాంగ్రెస్ పార్టీ మీద. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట తప్పకుండా నిలబెట్టుకునే పార్టీ ఏదైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ. అందుకే ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ నమ్ముతున్నారు. రేపు రాబోయే ఎలక్షన్లో కూడా పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే 16 ఎంపీలు ఉన్నారో అందులో 14 ఎంపీలు మా గెలుస్తాయనేసి ధీమా ఉంది. ప్రజలకు నమ్మకం ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వస్తే పని చేస్తుంది, ప్రజలను చూస్తుంది, పేదవాళ్ళను చూస్తుంది, రైతులను, విద్యార్థులను, ఉద్యోగవంతులు, మహిళలకు పెద్దపీట వేస్తుంది ఏదైనా అంటే కాంగ్రెస్ పార్టీ. ఆ నమ్మకం ప్రజల్లోకి ఉంది కాబట్టి ఈరోజు రైతుల ప్రతి ఒక్కరు అధిక మెజారిటీతో ఏదైతే ఉందో ఒక్కొక్క ఎమ్మెల్యేలకు 50 నుండి 55 వేల మెజారిటీ వచ్చిందంటే దేనివల్ల? అది కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో 10 సంవత్సరాలు మీరు చేసిన అరాచకాలు భరించలేక ప్రజలే తిరస్కరించారు. ఈరోజు క్యాండిడేట్లు ఎవరనేసి చూడలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చాలు, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి మాట మీద నిలబడి ఆయన మాటలకు నమ్మి నమ్మకంతో ఈరోజు ప్రజలు గవర్నమెంట్ మా కాంగ్రెస్కి ఇచ్చారు.
కాబట్టి తప్పకుండా ఏదైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ నిలబెట్టుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఈరోజు 2 నెలలకే ఈ విధంగా మాట్లాడుతున్నారు. మరి 9 సంవత్సరాలు వాళ్ళ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిండ్రా? ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. మరి ఇదే కాలంలో రైతులందరూ పడిగాపులు కాసి రోడ్ల మీద ఒడ్లేసుకొని రోడ్లకు సరైన ధరలు లేక మరి కొనుగోలు కేంద్రం పెట్టలేక రైతులను ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు కేసీఆర్ గారు? పోయినసారి ఇదే టైంలో కదా ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారో అది తెలియదా? ఇప్పుడు కవిత లిక్కర్ స్కామ్ పై జైల్లో ఉంది. ఎట్లా చూస్తారు మేడం ఒక తెలంగాణ మహిళ? అది చాలా దారుణం. ఒక మహిళలకే సిగ్గు చేయడం అనుకోవాలి. ఒక మహిళ అయి ఉండి ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, నేను సీఎం అయితే నేను లిక్కర్కు బ్యాన్ చేస్తా అనేసి చెప్పింది. మరి ఆమె లిక్కర్లో పెద్ద స్కామ్. ఈరోజు భారతదేశంలోనే ఒక మహిళ సిగ్గుపడే విధంగా కవిత చేసినట్టు పంటికి సిగ్గుపడాలి. ఈరోజు మగవాళ్ళు అందరూ తాగి ఇంట్లో అరాచకాలు చేసి భార్యలను పిల్లలను కొట్టి వితంతులుగా మార్చే విధంగా జనసంద్ర ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ విధంగా నడుచుకుంటుంటే ఆ లిక్కర్ను ఎంకరేజ్ చేసే విధంగా లిక్కర్ అతి పెద్ద స్కామ్. అసలు ఏ మగవాడు కూడా సాహసం చేయడు. అటువంటి సాహసం చేసి ఆ స్కామ్లో అంత పెద్ద భారీ ఏదంటే అమౌంట్ మార్పిడి దాంట్లో ఆమె 500 ఇంకా దానికి మించింది ప్రజలు సరైన సమాధానమే చెప్తారు. దానికి మించి ఇంకోటి లేదు. కేసీఆర్ కుటుంబం అనేటోళ్ళు అందరూ జైలుకి వెళ్ళడం ఖాయం. ఆ భయానికే లేనిపోని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా చేయలేదు, 2 నెలల తర్వాత ఇట్లా చేయలేదు, అట్లా చేయలేదు. మీరు 2 నెలలు కాదు 9 సంవత్సరాల అవకాశం ఇచ్చారు ప్రజలందరూ. ఏం చేసిరు? మాయ మాటలు చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు. ఎక్కడిచ్చిండు డబుల్ బెడ్రూమ్ ఇల్లు? ఏ పేదవాళ్ళకి ఇచ్చారు? ఏ ఊర్లలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు? ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో ఎంతమంది ఉంటున్నారు? ఒక్కొక్కళ్ళు కడతా అంటే ఒక్కొక్కళ్ళు కూలిపోతున్నాయి. మేము విలేజ్లో వెళ్ళి చూస్తూ ఉన్నాం. ఒక్కొక్కళ్ళు కడతా అంటే కూలిపోతున్నట్టు. అటువంటి నకిలీ చేసిన రోడ్లలో నకిలీ స్కామ్, పెద్ద పెద్ద ప్రాజెక్టులలో నకిలీ, అన్నిట్లో నకిలీ చేసుకుంటా వీళ్ళు సొమ్ము చేసుకునే విధంగా చేసిరు తప్ప ప్రజలకు న్యాయం చేసింది ఏం లేదు. ఈరోజు ఏదైనా చేస్తే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చేస్తుంది. మాట మీద నిలబెట్టుకొని ప్రజలను న్యాయం చేసే విధంగా చేస్తుంది. ఈరోజు 9-10 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ పనిచేసి ఓపికగా ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది అనేసి మేమందరం కార్యకర్తలం అందరం కష్టపడ్డాము, గెలిపించుకున్నాము, నిలబెట్టుకున్నాం. రేపు రాబోయే రోజుల్లో ఇది ఒకటేసారి కాదు, 3 టర్మ్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. మీరు కాంగ్రెస్ కార్యకర్తగా చెప్పండి, బక్కా జడ్సన్ని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. సో ఏం చెప్తారు? బక్కా జడ్సన్ అంటే సొంత పార్టీలోనే ఉంటూ కొన్ని వ్యతిరేక విధానాలుగా మాట్లాడడం, అది పార్టీ ఉల్లంఘన కిందిగా పార్టీ లైన్లను దాటి మాట్లాడడం తప్పు. అది ఏదైతే పార్టీ ప్రజల కోసం కష్టపడి ప్రజల కోసం పనిచేస్తూ ఉంది అది అందరికీ తెలిసిన విషయమే. కానీ పార్టీ లైన్లు దాటి మాట్లాడితే అది ఎవరికైనా శిక్ష పడాల్సి, ఎవరికైనా ఉల్లంఘన ఇస్తారు తప్పకుండా. అది